హాయ్ ఫ్రెండ్స్, ఉసిరికాయ పచ్చడి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ ఉసిరికాయలను నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత పొట్టు తీసిన వెల్లిపాయలు, ఆవాలు, మెంతులు వేంపి పొడి చేసుకోవాలి. చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి చింతపండు గుజ్జు వేసి కొంచెం పసుపు కూడా వేసి ఉడికించాలి, అది దగ్గర పడే వరకు. తర్వాత ఇంకో ప్యాన్లో నూనె వేసుకొని ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు ఎర్ర రంగు వచ్చే వరకు వేయించి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు తాలింపు పెట్టుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఉప్పు, కారం, ఆవాలు, మెంతు పొడి, వెల్లిపాయలు, చింతపండు గుజ్జు వేసుకొని బాగా కలపాలి. తర్వాత ఉసిరికాయలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత తాలింపు పెట్టుకున్న నూనె వేసుకొని మొత్తం కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. 3 రోజులకు మంచిగా ఊరుతుంది ఉసిరికాయ పచ్చడి. వేడి వేడి అన్నంలోకి ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటా ఉంటే ఆహా ఆహా ఏమి రుచి, అనరామై మరిచి రోజు తిన్నా మరి మోజీ తీరదులే.